أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ألف لام را تلك آيات الكتاب الحكيم అలిఫ్ లామ్ రా, ఇవి వివేకంతో నిండి ఉన్న దివ్య గ్రంథం యొక్క ఆయతులు. أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر الذين آمنوا أن لهم قدم صدق عند ربهم قال الكافرون إن هذا لساحر مبين. ఏమి మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా తమ ప్రభువు వద్ద వారు చేసి పంపిన మంచి పనులకు తగిన స్థానం ఉంది అనే శుభవార్త వినిపించటానికి మేము వారిలోని ఒక మనిషి ముహమ్మద్ పై మా సందేశాన్ని అవతరింపజేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా? ఎందుకంటే సత్యతిరస్కారులు ఇలా అన్నారు, నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يدبر الأمر ما من شفيع إلا من بعد إذنه ذلكم الله ربكم فاعبدوه أفلا تذكرون. నిశ్చయంగా మీ పోషకుడు ప్రభువు అయిన అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని 6 దినములలో అయ్యాంలలో సృష్టించి తరువాత తన సింహాసనాన్ని అష్ను అధిష్ఠించాడు. ఆయనే సర్వసృష్టి వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు. ఆయనే అల్లాహ్ మీ పోషకుడు ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమి మీరు హితోపదేశం స్వీకరించరా? إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي الذين آمنوا وعملوا الصالحات بالقسط والذين كفروا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. ఆయన వైపునకే మీరందరూ మరలిపోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరలా ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి న్యాయమైన ప్రతిఫలమివ్వటానికి, మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు త్రాగటానికి సలసల కాగే నీళ్లు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి. هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين والحساب ما خلق الله ذلك إلا بالحق يفصل الآيات لقوم يعلمون. ఆయనే సూర్యుణ్ణి ప్రకాశించే దీపంగాను మరియు చంద్రుణ్ణి వెలుగును ప్రతిబింబింపజేసే దానిగాను చేసి దానికి పెరిగే తరిగే దశలు నియమించాడు, దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు కాలపు గణనను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానంగలవారికి ఆయన తన సూచనలను ఈ విధంగా విశదీకరిస్తున్నాడు. إن في اختلاف الليل والنهار وما خلق الله في السماوات والأرض لآيات لقوم يتقون. నిశ్చయంగా రేయింబవళ్ల నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి. إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم عن آياتنا غافلون. నిశ్చయంగా ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక ఇహలోక జీవితంతోనే సంతసించి దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన ఆయాత్ లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో
أولئك مأواهم النار بما كانوا يكسبون అలాంటి వారి ఆశ్రయం తమ కర్మలకు ఫలితంగా నరకాగ్నియే. إن الذين آمنوا وعملوا الصالحات يهديهم ربهم بإيمانهم تجري من تحتهم الأنهار في جنات النعيم నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని వారి విశ్వాస ఫలితంగా వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم أن الحمد لله رب العالمين అందులో వారి ప్రార్థన, ఓ అల్లా, నీవు సర్వలోపాలకు అతీతుడవు అని, మరియు వారి అభివందనం, అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే అని ముగించుకుంటారు. ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنذر الذين لا يرجون لقاءنا في طغيانهم يعمهون మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందరపడినట్లు అల్లాహ్ వారిపై వారి చేష్టలకు కీడును పంపటంలో తొందరపడి ఉంటే వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేని వారిని తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదిలిపెడుతున్నాము. وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَى ضُرٍّ مَّسَّهُ كَذَلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు అతడు పరుండినా కూర్చుండినా లేక నిలిచుండినా మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే అతడు తనకు కలిగిన కష్టానికి ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి. وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا كَذَلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము, ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు. మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చినా వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము. ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِنْ بَعْدِهِمْ لِنَنْظُرَ كَيْفَ تَعْمَلُونَ వారి తరువాత మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడటానికి మేము మిమ్మల్ని భూమికి వారసులుగా చేశాము. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَذَا أَوْ بَدِّلْهُ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِنْ تِلْقَاءِ نَفْسِي إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَى إِلَيَّ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు అంటారు, దీనికి బదులుగా మరొక ఖురాన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి. వారితో ఇలా అను, ఇందులో నా అంతటా నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని, వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను. قُلْ لَوْ شَاءَ اللَّهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُمْ بِهِ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ أَفَلَا تَعْقِلُونَ ఇంకా ఇలా అను, ఒకవేళ అల్లాహ్ కోరితే నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు,
మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి, ఈ గ్రంథ అవతరణకు పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా. ఏమీ మీరిది గ్రహించలేరా? فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح المجرمون. ఇక అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్కు ఆపాదించేవాడికంటే, లేక ఆయన సూచన, ఆయాత్ లను అబద్ధాలని తిరస్కరించేవాడికంటే మహాదుర్మార్గుడెవడు? నిశ్చయంగా పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ويعبدون من دون الله ما لا يضرهم ولا ينفعهم ويقولون هؤلاء شفعاؤنا عند الله قل أتنبئون الله بما لا يعلم في السماوات ولا في الأرض سبحانه وتعالى عما يشركون. మరియు వారు అల్లాహ్ను కాదని తమకు నష్టంగాని లాభంగాని కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు, వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. వారినడుగు, ఏమీ ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహ్ ఎరుగని విషయాన్ని మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా? ఆయన సర్వలోపాలకు అతీతుడు. మీరు సాటి కల్పించే వాటికంటే ఆయన అత్యున్నతుడు. وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك لقضي بينهم فيما فيه يختلفون. మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా ఒకే ధర్మం మీద ఉండేవారు. కాని వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించబడకుండా ఉండి ఉన్నట్లయితే వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ فَقُلْ إِنَّمَا الْغَيْبُ لِلَّهِ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ. మరియు వారంటున్నారు, అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు? నీవిలా జవాబివ్వు, నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్కే చెందుతుంది, కావున వేచి ఉండండి. నిశ్చయంగా నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను. وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا قُلِ اللَّهُ أَسْرَعُ مَكْرًا إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ. మరియు మానవులకు ఆపద కలిగిన పిదప మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు. వారితో ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్ అతి శీఘ్రుడు. నిశ్చయంగా మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు. هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين بهم بريح طيبة وفرحوا بها جاءتها ريح عاصف وجاءهم الموج من كل مكان وظنوا أنهم أحيط بهم دعوا الله مخلصين له الدين لئن أنجيتنا من هذه لنكونن من الشاكرين. ఆయన అల్లాహ్ మిమ్మల్ని భూమిలోనూ మరియు సముద్రంలోనూ ప్రయాణింపజేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు అవి వారితో సహా అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా చుట్టుకోబడ్డామని భావించి అల్లాహ్ను వేడుకుంటారు. తమ ధర్మం, ప్రార్థన లో కేవలం ఆయననే ప్రత్యేకించుకుని ఇలా ప్రార్థిస్తారు, ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము. فَلَمَّا
أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق يا أيها الناس إنما بغيكم على أنفسكم متاع الحياة الدنيا ثم إلينا مرجعكم فننبئكم بما كنتم تعملون. కాని ఆయన వారిని కాపాడిన వెంటనే వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా, నిశ్చయంగా మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము. إنما مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا كأن لم تغن بالأمس كذلك نفصل الآيات لقوم يتفكرون. వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు. మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి వివిధ రకాల చెట్లు చేమలు పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా దాని యజమానులు నిశ్చయంగా అది తమ వశంలో ఉందనుకుంటారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని నిన్నటి వరకు ఏమీ లేని కోసివేసిన పంట పొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము. والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم. మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం దారుస్సలాం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఇజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. للذين أحسنوا الحسنى وزيادة ولا يرهق وجوههم قتر ولا ذلة أولئك أصحاب الجنة هم فيها خالدون. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితం దొరుకుతుంది మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది. మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరగదు. అలాంటివారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు. والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله من عاصم كأنما أوشيت وجوههم قطعا من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون. మరియు పాపకార్యాలు చేసిన వారికి వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి. అలాంటివారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا مَكَانَكُمْ أَنْتُمْ وَشُرَكَاؤُكُمْ فَزَيَّلْنَا بَيْنَهُمْ وَقَالَ شُرَكَاؤُهُمْ مَا كُنْتُمْ إِيَّانَا تَعْبُدُونَ. మరియు మేము వారందరినీ సమావేశపరిచిన రోజు సాటి కల్పించిన షిర్కు చేసిన వారితో ఇలా అంటాము, మీరును మరియు మీరు అల్లాహ్కు సాటి కల్పించిన వారును మీ స్థానాలలోనే ఆగండి. ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము. వారు అల్లాహ్కు భాగస్వాములుగా కల్పించినవారు, వారి దైవాలు ఇలా అంటారు, మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు. فَكَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ
وبينكم إن كنا عن عبادتكم لغافلين. ఇక మీకు మరియు మాకు మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా మీరు చేస్తూ ఉన్న ఆరాధన గురించి మాకు ఏమాత్రం తెలియదు. هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل عنهم ما كانوا يفترون. అక్కడ ప్రతి వ్యక్తి తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న బూటకదేవాలన్నీ వారిని వీడిపోతాయి. قل من يرزقكم من السماء والأرض أم من يملك السمع والأبصار ومن يخرج الحي من الميت ويخرج الميت من الحي ومن يدبر الأمر فسيقولون الله فقل أفلا تتقون. వారిని అడుగు, ఆకాశం నుండి మరియు భూమి నుండి మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినే శక్తి, చూసే శక్తి ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లా అని తప్పకుండా అంటారు. అప్పుడను అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా? فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنا تصرفون. ఆయనే అల్లా, మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు సత్యం నుండి తప్పించబడుతున్నారు? كذلك حقت كلمة ربك على الذين فسقوا أنهم لا يؤمنون. ఈ విధంగా దుష్టులైన వారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని నీ ప్రభువు అన్న మాట నిజమైంది. قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ الخلق ثم يعيده فأنا تؤفكون. వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా అను, సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق أفمن يهدي إلى الحق أحق أن يتبع أم من لا يهدي إلا أن يهدى فما لكم كيف تحكمون. వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకా ఇలా అను, కేవలం అల్లాహ్యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమి? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేనివాడా? అయితే మీకేమైంది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا إن الله عليم بما يفعلون. మరియు వారిలో చాలామంది తమ ఊహలను మాత్రమే అనుసరించేవారున్నారు. నిశ్చయంగా ఊహ సత్య అవగాహనకు ఏమాత్రం పనికిరాదు. నిశ్చయంగా వారు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي بين يديه وتفصيل الكتاب لا ريب فيه من رب العالمين. మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖురాన్ కల్పించబడటం సంభవం కాదు. వాస్తవానికి ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం. ఇది సమస్త లోకాల పోషకుని అల్లాహ్ తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. అయినా వారు అతనే ముహమ్మదే దీనిని కల్పించాడు అని అంటున్నారా? వారితో అను, మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను విడిచి మీరు పిలువగలిగే వారినందరినీ మీ సహాయానికి పిలుచుకుని దీని వంటి ఒక్క సూరహ్నైనా రచించి తీసుకురండి. بل كذبوا بما لم يحيطوا بعلمه ولما يأتهم تأويله كذلك كذب الذين من قبلهم فانظر كيف كان عاقبة الظالمين. కాని వారు దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున చూశారా ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో. ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين. మరియు వారిలో కొందరు దీనిని ఈ ఖురాన్ను నమ్మేవారున్నారు, మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ أَنتُم بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ. మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే వారితో అను, నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను. وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُونَ إِلَيْكَ أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ. మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు. ఏమి నీవు చెవిటి వారికి వినిపించగలవా? మరియు వారు ఏమీ అర్థం చేసుకోలేకపోయినప్పటికీ వారికి వినిపించగలవా? وَمِنْهُمْ مَنْ يَنْظُرُ إِلَيْكَ أَفَأَنْتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ. మరియు వారిలో కొందరు నీ వైపునకు చూస్తూ ఉంటారు. ఏమి నీవు గ్రుడ్రివారికి సరైన మార్గం చూపించగలవా? మరియు వారికి ఏమీ కనిపించనప్పటికీ కూడానా? إِنَّ اللَّهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ. నిశ్చయంగా అల్లాహ్ మానవులకు ఎలాంటి అన్యాయం చేయడు, కాని మానవులే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُونَ بَيْنَهُمْ قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ وَمَا كَانُوا مُهْتَدِينَ. మరియు ఆయన అల్లాహ్ వారిని సమావేశపరిచే రోజు ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం ఇహలోకంలో గడపలేదని వారు భావిస్తారు. వారు ఒకరినొకరు గుర్తుపడతారు. వాస్తవానికి అల్లాహ్ను దర్శించవలసి ఉన్న సత్యాన్ని నిరాకరించిన వారు తీవ్రమైన నష్టానికి గురి అవుతారు మరియు వారు మార్గదర్శకత్వాన్ని పొందలేకపోయారు. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللَّهُ شَهِيدٌ عَلَى مَا يَفْعَلُونَ. మరియు ఓ ముహమ్మద్, మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన శిక్షలలో కొన్నింటిని నీకు చూపినా లేక అంతకు ముందే నిన్ను మరణింపజేసినా వారు మా వైపుకే కదా మరలి రావలసి ఉన్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్యే సాక్షి. وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ. మరియు ప్రతి సమాజానికి ఒక ప్రవక్త పంపబడ్డాడు. ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో అప్పుడు వారి మధ్య వ్యవహారాల తీర్పు న్యాయంగా చేయబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. మరియు వారిలా అడుగుతున్నారు, మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది?
قل لا أملك لنفسي ضرا ولا نفعا إلا ما شاء الله لكل أمة أجل إذا جاء أجلهم فلا يستأخرون ساعة ولا يستقدمون. ఓ ముహమ్మద్, వారిలో ఇలాను, అల్లాహ్ కోరితే తప్ప నా కొరకు నేను కీడుగాని మేలుగాని చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినప్పుడు వారు ఒక ఘడియ వెనకగాని లేక ముందుగాని కాలేరు. قل أرأيتم إن أتاكم عذابه بياتا أو نهارا ماذا يستعجل منه المجرمون. వారితో అను, ఏమీ? మీరు ఆలోచించారా, చూశారా? ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగాని లేక పగలుగాని వచ్చిపడితే మీరేం చేయగలరు? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు? أثم إذا ما وقع آمنتم به الآن وقد كنتم به تستعجلون. ఏమి? అది, ఆ శిక్ష మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? ఆ రోజు మీరిలా అడగబడతారు, ఇప్పుడా మీరు దానిని నమ్మేది? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపట్టు ఉండేవారు కదా. ثم قيل للذين ظلموا ذوقوا عذاب الخلد هل تجزون إلا بما كنتم تكسبون. అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది, మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప వేరే శిక్ష విధించబడునా? ويستنبئونك أحق هو قل إي وربي إنه لحق وما أنتم بمعجزين. మరియు ఓ ముహమ్మద్, వారు ఇంకా ఇలా అడుగుతున్నారు, ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో అను, అవును, నా ప్రభువు సాక్షిగా, ఇదంతా నిశ్చయంగా జరగబోయే సత్యమే. మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు. ولو أن لكل نفس ظلمت ما في الأرض لافتدت به وأسروا الندامة لما رأوا العذاب وقضي بينهم بالقسط وهم لا يظلمون. మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు, కాని అది స్వీకరించబడదు. మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. అలా ఇన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ది అలా ఇన్న వఅదల్లాహి హక్కున్ వలకిన్న అక్సరహుం లా యఅలమూన్. వినండి, నిశ్చయంగా ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాహ్కే చెందినది. తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు. హువ యుహ్యీ వ యుమీతు వ ఇలైహి తుర్జఊన్. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం ఈ ఖురాన్ వచ్చింది మరియు ఇది మీ హృదయాల రోగాలకు స్వస్థతనిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ప్రసాదిస్తుంది. قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون. ఇలా అను, ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది. قل أرأيتم ما أنزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا قل الله أذن لكم أم على الله تفترون.
ఇలా అను, మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు. ఇలా అడుగు, ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్కు అంటగట్టుతున్నారా? وما ظن الذين يفترون على الله الكذب يوم القيامة إن الله لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. మరియు అల్లాహ్పై అబద్ధాలు కల్పించేవారు తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా అల్లాహ్ మానవుల ఎడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు. وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من عمل إلا كنا عليكم شهودا إذ تفيضون فيه وما يعزب عن ربك من مثقال ذرة في الأرض ولا في السماء ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. మరియు ఓ ప్రవక్త, నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖురాన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు ఓ మానవులారా, మీరు ఏమి చేస్తూ ఉన్నా, మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత, పరమాణువంత వస్తువైనా, దానికంటే చిన్నదైనా లేదా పెద్దదైనా నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون. వినండి, నిశ్చయంగా అల్లాహ్కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. الذين آمنوا وكانوا يتقون. ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك هو الفوز العظيم. వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం, విజయం. ولا يحزنك قولهم إن العزة لله جميعا هو السميع العليم. మరియు ఓ ముహమ్మద్, వారి మాటలు నిన్ను దుఃఖింపజేయకూడదు. నిశ్చయంగా శక్తి, గౌరవం అంతా అల్లాహ్కే చెందుతుంది. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ألا إن لله من في السماوات ومن في الأرض وما يتبع الذين يدعون من دون الله شركاء إن يتبعون إلا الظن وإن هم إلا يخرصون. వినండి, నిశ్చయంగా ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్కే చెందుతుంది. మరియు అల్లాహ్ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించేవారు ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే, మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు. هو الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يسمعون. ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని సంపాదించటానికి ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి. قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السماوات وما في الأرض إن عندكم من سلطان بهذا فتقولون على الله ما لا تعلمون. అల్లాహ్ ఒకడ్ని కొడుకుగా చేసుకున్నాడు అని వారు యూదులు మరియు క్రైస్తవులు అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ. అల్లాహ్ను గురించి మీకు తెలియని మాటలు అంటారా? قل إن
الذين يفترون على الله الكذب لا يفلحون. ఇలా అను, నిశ్చయంగా అల్లాహ్కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు. متاع في الدنيا ثم إلينا مرجعهم ثم نذيقهم العذاب الشديد بما كانوا يكفرون. ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు, కాని తరువాత మా వైపునకే వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా వారికి కఠిన శిక్షను రుచి చూపుతాము. واتل عليهم نبأ نوح إذ قال لقومه يا قوم إن كان كبر عليكم مقامي وتذكيري بآيات الله فعلى الله توكلت فأجمعوا أمركم وشركاءكم ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون. మరియు వారికి నూహ్ గాథను వినిపించు. అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు, నా జాతి సోదరులారా, నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన ఆయాత్ లను బోధించటం మీకు బాధాకరమైనదిగా ఉంటే, నేను మాత్రం అల్లాహ్నే నమ్ముకున్నాను. మీరు అల్లాహ్కు సాటి కల్పించినవారు అందరూ కలిసి ఒక పన్నాగపు నిర్ణయం తీసుకోండి. తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి. నాకు ఏమాత్రం వ్యవధినివ్వకండి. فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت أن أكون من المسلمين. కాని ఒకవేళ మీరు వెనుదిరిగితే నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహ్కే విధేయుడను, ముస్లిం అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను. فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا فانظر كيف كان عاقبة المنذرين. కాని వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని రక్షించి వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచివేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడినా విశ్వసించని వారి గతి ఏమైందో. ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا به من قبل كذلك نطبع على قلوب المعتدين. అతని నూహ్ తరువాత ప్రవక్తలను వారి జాతుల వారి వద్దకు పంపాము. వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చినా వారు మొదట అబద్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్లీ విశ్వసించలేకపోయారు. ఈ విధంగా మేము హద్దులు మీరి ప్రవర్తించే వారి హృదయాల మీద ముద్ర వేస్తాము. ثم بعثنا من بعدهم موسى وهارون إلى فرعون وملئه بآياتنا فاستكبروا وكانوا قوما مجرمين. ఇక వారి తరువాత మూసా మరియు హారూన్లను మా సూచనలతో ఫిరౌన్ మరియు అతని నాయకుల వద్దకు పంపితే వారు దురహంకారం చూపారు. వారు అపరాధులైన జనులు. فلما جاءهم الحق من عندنا قالوا إن هذا لسحر مبين. కావున మా వద్ద నుండి సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు వారు నిశ్చయంగా ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون. మూసా అన్నాడు, ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా.
قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا وتكون لكما الكبرياء في الأرض وما نحن لكما بمؤمنين. వారన్నారు, మా తండ్రి తాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్లించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా మీరిద్దరూ వచ్చింది, మరియు మేము మీ ఇద్దరినీ ఏమాత్రం విశ్వసించము. وقال فرعون ائتوني بكل ساحر عليم. మరియు ఫిరౌన్ తన వారితో అన్నాడు, నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి. فلما جاء السحرة قال لهم موسى ألقوا ما أنتم ملقون. మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో, మీరు విసరదలుచుకున్న వాటిని విసరండి అని అన్నాడు. فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله إن الله لا يصلح عمل المفسدين. వారు విసరగానే మూసా, మీరు విసిరింది మంత్రజాలం, నిశ్చయంగా అల్లాహ్ దానిని భంగపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు. ويحق الله الحق بكلماته ولو كره المجرمون. మరియు అల్లాహ్ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు, అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే. فما آمن لموسى إلا ذرية من قومه على خوف من فرعون وملئهم أن يفتنهم وإن فرعون لعال في الأرض وإنه لمن المسرفين. కాని ఫిరౌన్ మరియు అతని నాయకులు తమను హింసిస్తారేమో అనే భయంతో అతని జాతివారిలోని కొందరు ప్రజలు తప్ప ఇతరులు మూసాను విశ్వసించలేదు. మరియు వాస్తవానికి ఫిరౌన్ దేశంలో ప్రాబల్యం వహించి ఉండేవాడు, మరియు నిశ్చయంగా అతడు మితిమీరి ప్రవర్తించేవారిలో ఒకడుగా ఉండేవాడు. وقال موسى يا قوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين. మరియు మూసా అన్నాడు, నా జాతి ప్రజలారా, మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్కు విధేయులు ముస్లింలు అయితే మీరు ఆయన అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి. فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين. అప్పుడు వారిలా జవాబిచ్చారు, మేము అల్లాహ్నే నమ్ముకున్నాము. ఓ మా ప్రభూ, మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చేయకు. ونجنا برحمتك من القوم الكافرين. మరియు నీ కారుణ్యంతో మమ్మల్ని సత్యతిరస్కార ప్రజల నుండి కాపాడు. وأوحينا إلى موسى وأخيه أن تبوأ لقومكما بمصر بيوتا واجعلوا بيوتكم قبلة وأقيموا الصلاة وبشر المؤمنين. మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం వహీ పంపాము, మీరు మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి మరియు మీ గృహాలను ప్రార్థనా స్థలాలుగా చేసుకుని నమాజ్లను స్థాపించండి మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు. وقال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا ربنا ليضلوا عن سبيلك ربنا اطمس على أموالهم واشدد على قلوبهم فلا يؤمنوا حتى يروا العذاب الأليم. మూసా ఇలా ప్రార్థించాడు, ఓ మా ప్రభూ, నిశ్చయంగా నీవు ఫిరౌన్కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ, వారిని ప్రజలను నీ మార్గం నుండి తప్పించటానికా ఇవి. ఓ మా ప్రభూ, వారి సంపదలను ధ్వంసం చేయి, వారి హృదయాలపై కఠినావస్థను కలుగజేయి,
ఎందుకంటే వారు కఠిన శిక్షను చూసేంతవరకు విశ్వసించరు. قال قد أجيبت دعوتكما فاستقيما ولا تتبعان سبيل الذين لا يعلمون. అల్లా సెలవిచ్చాడు, మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ రుజుమార్గంపై స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివి లేని వారి మార్గాన్ని అనుసరించకండి. وجاوزنا ببني إسرائيل البحر فأتبعهم فرعون وجنوده بغيا وعدوا حتى إذا أدركه الغرق قال آمنت أنه لا إله إلا الذي آمنت به بنو إسرائيل وأنا من المسلمين. మరియు మేము ఇశ్రాయేల్ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిరౌన్ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శత్రుత్వంతో వారిని వెంబడించారు. చివరకు ఫిరౌన్ మునిగిపోతూ అన్నాడు, నిశ్చయంగా ఇశ్రాయేల్ సంతతివారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో ముస్లింలలో చేరాను. الآن وقد عصيت قبل وكنت من المفسدين. అతనికి ఇలా జవాబివ్వబడింది, ఇప్పుడా నీవు విశ్వసించేది మరియు వాస్తవానికి నీవు ఇంతవరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా. فاليوم ننجيك ببدنك لتكون لمن خلفك آية وإن كثيرا من الناس عن آياتنا لغافلون. ఇక నీ తరువాత వచ్చేవారికి ఒక సూచనగా ఉండటానికి ఈనాడు నీ శవాన్ని కాపాడతాము మరియు నిశ్చయంగా చాలా మంది ప్రజలు మా సూచనల పట్ల నిర్లక్ష్యులే ఉన్నారు. ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى جاءهم العلم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. మరియు వాస్తవానికి మేము ఇశ్రాయేల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంతవరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా నీ ప్రభువు పునరుద్ధాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు. فإن كنت في شك مما أنزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من قبلك لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين. ఓ ముహమ్మద్, ఒకవేళ నీ వైపునకు అవతరింపజేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువుతున్న వారిని అడుగు. వాస్తవంగా నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది, కావున నీవు సందేహించే వారిలో చేరకు. ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين. మరియు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలా చేస్తే నీవు కూడా తప్పక నష్టం పొందే వారిలో చేరిపోతావు. إن الذين حقت عليهم كلمة ربك لا يؤمنون. నిశ్చయంగా ఎవరి విషయంలోనైతే నీ ప్రభువు వాక్కు సత్యమని నిరూపించబడిందో వారు ఎన్నటికీ విశ్వసించరు. ولو جاءتهم كل آية حتى يروا العذاب الأليم. మరియు ఒకవేళ వారి వద్దకు ఏ విధమైన అద్భుత సూచన వచ్చినా వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు విశ్వసించరు. فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا عنهم عذاب الخزي في الحياة الدنيا ومتعناهم إلى حين. యూనుస్ జాతివారు తప్ప ఇతర ఏ పురవాసులకు కూడా శిక్షను చూసిన తరువాత విశ్వసించగా వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేకపోయింది. యూనుస్ జాతి వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము.
మరియు వారిని కొంతకాలం వరకు వారికి ఇహలోక జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము. ولو شاء ربك لآمن من في الأرض كلهم جميعا أفأنت تكره الناس حتى يكونوا مؤمنين. మరియు నీ ప్రభువు కోరితే భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమి, నీవు మానవులందరినీ విశ్వాసులయ్యే వరకు వారిని బలవంతం చేస్తూ ఉంటావా? وما كان لنفس أن تؤمن إلا بإذن الله ويجعل الرجس على الذين لا يعقلون. మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్ అనుమతి లేనిదే విశ్వసించజాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని వారిపై ఆయన ఆ విశ్వాసపు మాలిన్యాన్ని రుద్దుతాడు. قل انظروا ماذا في السماوات والأرض وما تغني الآيات والنذر عن قوم لا يؤمنون. ఇలాను ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఏమేమున్నాయో చూడండి, మరియు విశ్వసించని ప్రజలకు సూచనలుగాని హెచ్చరికలుగాని ఏ విధంగానూ పనికిరావు. فهل ينتظرون إلا مثل أيام الذين خلوا من قبلهم قل فانتظروا إني معكم من المنتظرين. ఇప్పుడు వారు తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేనికోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను, మీరు నిరీక్షించండి, నిశ్చయంగా నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను. ثم ننجي رسلنا والذين آمنوا كذلك حقا علينا ننجي المؤمنين. తరువాత చివరకు మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా విశ్వాసులను కాపాడటం మా విధి. قل يا أيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين تعبدون من دون الله ولكن أعبد الله الذي يتوفاكم وأمرت أن أكون من المؤمنين. ఓ ప్రవక్త, ఇలా అను, ఓ మానవులారా, నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ను వదిలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను. وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين. నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను, నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్కు సాటి కల్పించేవారిలో, షిర్క్ చేసేవారిలో చేరకు. ولا تدع من دون الله ما لا ينفعك ولا يضرك فإن فعلت فإنك إذا من الظالمين. మరియు అల్లాహ్ను వదలి నీకు లాభంగాని మరియు నష్టంగాని కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే నిశ్చయంగా నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు. وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ. ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్లించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. قل يا أيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما أنا عليكم بوكيل. ఓ ప్రవక్త, ఇలా అను, ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది. ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో నిశ్చయంగా
అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా తనకే నష్టం కలిగించుకుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను. واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين. మరియు ఓ ప్రవక్త, నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని, వహీని అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు చేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు. జజాకుం అల్లాహ్ ఖైర్.